స్కూల్ కి అయితే రెడీ చేశాను. ఇంకొక ఆవిడ లంచ్ బాక్స్ లో ఏం పెట్టాను ఏంటి అనేది చూసుకోవడానికి వెళ్తుంది అనమాట. ఇంకా ఎవరికాళ్ళు ఏం పెట్టానని చూసుకోవడానికి వెళ్తున్నారు. 2 బాక్సులు పెడితే ఒక్క బాక్స్ చాలని ఒక బాక్స్ తీసుకెళ్తున్నారండి. చూడండి. ఇప్పుడు ఈ బట్టలన్నీ కూడా తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లో వేయాలండి. ఇప్పుడు ఇల్లంతా సర్దాలి. ఎక్కడెక్కడైతే ఉన్నాయన్నమాట. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా సర్దేసి నీట్గా సర్దుకోవాలి. అందులో ఇవాళ శుక్రవారం కదా. ఇది వచ్చేసి శుక్రవారం స్పెషల్ వ్లాగ్ అనమాట. నేను ఇంట్లో శుక్రవారం ఎలా పని చేసుకుంటాను ఏంటో అనేది నేను మీకు షేర్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేయాలి. ఇప్పుడు అదంతా కూడా చూసేసేయండి. పెరుగు ప్యాకెట్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. పెరుగు పడిపోయింది. అలాగే ఇది కూడా తోమడానికి వేసేస్తున్నాను. అలాగే మార్కెట్ నుంచి కొత్తిమీర అవన్నీ తీసుకొస్తూ ఉంటాం కదా. ఇలా కవర్లో పెడితే ఎక్కువ రోజులు అయితే వస్తుంది అనమాట. ఇంకా నేను ఇలా అయితే కవర్లో పెట్టి కావాల్సిన సమయంలో అయితే మళ్ళీ తీసి కొంచెం తీసుకుని కట్ చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ కవర్లో పెడతానండి. ఎక్కువ రోజులు అయితే ఉంటుంది. సపరేట్ పెట్టాలి. అన్ని కూరగాయలతో పాటు కాకుండా సపరేట్ అయితే కొత్తిమీర పెడితే ఎక్కువ రోజులు అయితే వస్తుంది అనమాట. అలా కాకుండా మీరు బాక్స్లో కూడా పెట్టుకుని అయితే స్టోర్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నా సరే ఎక్కువ రోజులు అయితే వస్తుంది. అయితే ఇవన్నీ కూడా సర్దేసుకుందాం. చేయొద్దబ్బా. అంతా నీట్గా సర్దేశానండి. సర్దేసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. మొత్తం అంతా కూడా తుడిచేసాను అనమాట. తుడిచేసిన తర్వాత ఎక్కడెక్కడైతే సర్దేసేసి మొత్తం అంతా తడిగుడ్డ పెట్టి ఇంకా నేనైతే స్నానానికి అయితే ఇక్కడ వేడి నీళ్ళు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, బాగా చలి ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం బాగా. అందుకే స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను. ఈ రూమ్ కూడా క్లీన్ చేసేసాను. మొత్తం అన్ని రూమ్స్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసి ఇలా ఉందన్నమాట. పూజ అయితే చేయాలండి ఇంకా స్నానం చేసిన తర్వాత. కూడా అయితే అయిపోయాయి. బట్టలు కూడా అయితే ఆరేస్తానమాట. ఇంకా మార్నింగ్ వేసేదాన్ని తెల్లవారుజామున, కానీ ఈరోజు లేట్ అయిపోయిందండి. ఇంక ఇప్పుడైతే వేసాను. అవి కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఆరేసుకుందాం. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను అనమాట. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. పూజ స్టార్ట్ చేసేస్తాను. చేసిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. తప్పకుండా అయితే చూసేయండి.
పూజ అయితే అయిపోయిందండి. ఇంకా ఈరోజు సాయంత్రం వరకు ఏం చేస్తానో అనేది కూడా కంటిన్యూ చేస్తాను, తప్పకుండా అయితే చూసేయండి. పిల్లల వరకు అయితే రైస్ వండేసాను అనమాట. ఇదంతా కూడా తీసి గిన్నెలో పెట్టేసుకోవాలి. తర్వాత నాకు మా వారికి అయితే నేను మళ్ళీ సపరేట్ వండుతాను అనమాట. ఎందుకంటే మేము తినేసరికి చల్లారిపోతుందని చెప్పి ఇలా ఈ మధ్య కాలం అయితే పిల్లల వరకు అయితే వండుతున్నాను. తర్వాత వచ్చేసి కర్రీ అయితే అందరికి కలిపి చేసేస్తానండి. బంగాళదుంప ఫ్రై అయితే చేస్తాను అనమాట కర్రీ. ఈరోజు స్పెషల్ అయితే ఇది. అయితే ఇంకా ఇవన్నీ కూడా మనం గిన్నెలో తీసేసుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ అన్ని అంట్లన్నీ తోమేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా తీసుకుని నేను గిన్నెలో అయితే పెట్టేస్తానండి. ఇప్పుడు మాకేమో అన్నం వండుకుంటున్నామండి. ఇలాగే మా వారికి అయితే చపాతీ అనమాట. ఇది మా లంచ్ స్పెషల్ మెనూ. అయితే కర్రీస్ చెప్పాను, మార్నింగ్ చూపించాను కదండి, బంగాళదుంప. ఇవైతే చపాతీ కాలుస్తున్నాను. అందులో ఆనియన్స్ అయితే ఇక్కడ కట్ చేసి పెట్టేశానండి. వచ్చేసింది. ఏంటిది అది చేతిలో? ఈ బూట్లు కూడా ఇప్పుడు తెప్పిందా? పెట్టేలే. ఏంటిది అది? ఏంటి నన్ను బెల్లా? ఫోను బెల్లు కొట్టింది కదా, అలారం పెట్టి వాళ్ళకి. ఏంటిరా మరి? తాళం కూడా తీసుకొచ్చేసారా? ఏంటమ్మా? నుంచి రాగానే తన పనులు తనే చేసుకుంటుందని షూస్ తీసేస్తుంది. అలాగే బెల్ట్ టై ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తుంది అనమాట. నువ్వు కూడా చెయ్యి మరి. కదండి ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.